సార్ ఓకే இது நமக்கு இருக்கு லாஸ்ட்ல కూడా దీన్ని మామూలు కూడా బాగా తయారు చేయడం యాప్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేయాలి అలా కరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసి వైఫై కనెక్ట్ ఉంటుందన్నా వాటర్ నుంచి வெற்றி உள்ளே போயிட்டு தண்ணியில் போயிட்டு பார்க்குறவங்க இருக்காங்க அவங்க கூப்பிட்டு வந்து பார்த்தா கிடைக்குது ఒకసారి దుబ్బై ఎత్తిరా ఈత కూడా కొంచెం మీరు పక్కరండి పక్కరండి దాని మీద పోస్ట్ పెట్టండి రాగండి 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 వెనక్కి జరిగితే నేను తలదిపోయినాడు సార్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ సార్ జనార్దన్ రెడ్డి గారు సార్ నాగేశ్వరరావు కొద్దిగా జరగండి ఓకే మేము ఇక్కడ చెప్తే అరేంజ్మెంట్స్ ఏదైతే ఈ రామాయపట్నం పోర్టు తెలుగు ప్రజల చిరకాల వాంఛ కోరిక. పక్కన 23 లక్షలు ఇస్తున్నారు, మాకు 16 లక్షలు వస్తున్నాయి, దానికి న్యాయం చేయాలని నేను అందరినీ అధికారులను కూడా అడిగాను. మంత్రివర్యులు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి ఏ విధంగా అయితే మనం హెల్ప్ చేయగలుగుతామో తప్పనిసరిగా వాటిని రేట్ ఇంక్రీజ్ చేయాలని చెప్పినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి రైతుల తరఫున ఈ నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కందుకూరు నియోజకవర్గం ఒక మంచి పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు పోతున్నందుకు, దానికి సహకరిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాదయాత్రలో లోకేష్ బాబు గారు కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలో అలాగే నెల్లూరు మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 55 రోజుల్లో మన ప్రాంతానికి 2 మంత్రులు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా, మేము జూనియర్గా ఎమ్మెల్యే అయ్యాం, మీరందరూ కూడా మా ప్రాంతానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ ప్రాంత రైతులందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.